హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గత 4-5 రోజులుగా మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజీవ్ యువ వికాసం స్కీమ్ కి సంబంధించి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్ లో, అదే విధంగా నా యొక్క నెంబర్ కి వాట్సాప్ లో కూడా డౌట్స్ రూపంలో కొన్ని అడగడం అయితే జరుగుతుంది. వాటన్నిటికీ ఇండివిజువల్ గా రిప్లై ఇచ్చేంత టైం లేకపోవడం వల్ల అందులో రిపీట్ అయినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ ని నేను సెలెక్ట్ చేసుకొని మీకు ఈ వీడియోలో నేనైతే క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ డౌట్స్ ని నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాతనే మీకు క్లారిఫికేషన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించాలి. ఇప్పుడైతే మనం ఈ డౌట్స్ కి సంబంధించిన ఫుల్ క్లారిటీ అనేది నేను చెప్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అదే విధంగా మొదటిసారిగా మీరు మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ అంతా కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, నేను స్క్రీన్ లో మీకు చూపిస్తూ నేను ఈ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. ఫస్ట్ డౌట్ వచ్చేసి శ్రీకాంత్ గారు అడుగుతున్నారు, ఓల్డ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ సరిపోతుందా అప్లై చేసుకోవడానికి అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే క్యాస్ట్ సర్టిఫికెట్ కి అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది కొత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం అలాగే నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ అయి ఉంటే మీకు అదే సర్టిఫికెట్ అనేది పనిచేస్తుంది. అయితే ఇన్కమ్ సర్టిఫికెట్ మనందరికీ తెలుసు 1 ఇయర్ మాత్రమే ఉంటుంది ఎక్స్పైరీ డేట్. ఈ 1 ఇయర్ దాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా కొత్త ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది తీసుకొని అప్లై చేసుకోండి. పాతది మాత్రం అసలే పెట్టకండి. పాతది పెడితే ఇన్వాలిడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ డౌట్ కి సంబంధించి ఈ విషయం అయితే క్లారిటీ ఫ్రెండ్స్. ఇక సెకండ్ డౌట్ మల్లేష్ గౌడ్ గారు అడుగుతున్నారు, బ్రదర్ క్వాలిఫికేషన్ ఇస్తే వెరిఫికేషన్ చేసేటప్పుడు సర్టిఫికెట్స్ కంపల్సరీ ఉండాలా? ఈ డౌట్ అనేది చాలా మంది రిపీట్ చేశారు. కంపల్సరీగా మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఇస్తున్నారో 8th క్లాస్ నుండి మీరు అప్ టు పీజీ వరకు కూడా క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మీరు జెన్యూన్ గా మీ యొక్క క్వాలిఫికేషన్ ఎంత ఉంటే అంత మాత్రమే ఇవ్వండి. ఎందుకు అంటే ఈ యొక్క లోన్ ఇచ్చే సమయంలో మీకు వెరిఫికేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఆ వెరిఫికేషన్ లో మీరు ఏదైతే క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారో దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ అనేది తప్పనిసరిగా చూపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మీరు జెన్యూన్ క్వాలిఫికేషన్ మాత్రమే ఇవ్వండి. ఇక థర్డ్ డౌట్ వచ్చేసి మహేశ్వరి రెడ్డి గారు అడుగుతున్నారు, హాయ్ అన్న, ఓసీ రెడ్డిస్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చా? ఇక్కడ ఈ యొక్క లోన్స్ అనేది కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటటువంటి లోన్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ వీరికి సంబంధించినటువంటి కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటటువంటి లోన్స్ కాబట్టి ప్రస్తుతానికైతే వీరికి మాత్రమే అవకాశాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ను కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. అది ఇంకా తుది దశ అనేది పూర్తి కాలేదు. ఒకవేళ కంప్లీట్ అయితే మీకు కూడా అవకాశం అనేది ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలా ఏమైనా ఉన్నట్టయితే నేను మీకు వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ డౌట్ ఒకసారి మనం చూసినట్టయితే మహేందర్ గారు అడుగుతున్నారు, సార్ లాస్ట్ ఇయర్ బీసీ 1 lakh లోన్ బెనిఫిషరీ నెంబర్ వచ్చింది, బట్ లోన్ రాలేదు. ఇప్పుడు అప్లై చేస్తే ఆల్రెడీ బెనిఫిషరీ ఐడి క్రియేటెడ్ అని వస్తుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ రకమైన ప్రాబ్లం ఇంతకు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ లోన్లకి ఆన్లైన్ లో అప్లై చేసుకొని పొందిన వారికి, లోన్ రాని వారికి కూడా రిపీట్ అవుతుంది. ఇక్కడ నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, ఈ విధంగా అప్లై చేసుకొని మీకు ఐడి జనరేట్ అయిన తర్వాత ఎవరికైతే లోన్ మీకు రాలేదో, మీ అకౌంట్ లో క్రెడిట్ అవ్వలేదో వారు మాత్రం, లోన్ క్రెడిట్ అయినటువంటి వారికి అయితే అవకాశం ఉండదు. లోన్ క్రెడిట్ కానటువంటి వారు మాత్రం మీరు మీ డిస్టిక్ లో ఉన్నటువంటి బీసీ అయితే బీసీ కార్పొరేషన్, ఎస్సీ అయితే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ అయితే ఎస్టీ కార్పొరేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి మీ యొక్క ప్రాబ్లం ని చెప్పినట్టయితే దానికి సంబంధించినటువంటి పూర్తి
సొల్యూషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరికైనా వచ్చినట్టయితే మీరు మీ యొక్క అధికారిని సంప్రదించండి. నెక్స్ట్ డౌట్ వచ్చేసి ప్రియాంక గారు అడుగుతున్నారు, రేషన్ కార్డు లేదు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు. ఎందుకంటే మనం అక్కడ ఆధార్ నెంబర్ అండ్ నేమ్ సెర్చ్ చేయగానే ఆటోమేటిక్ గా ఉన్నటువంటి ఆ ఆధార్ నెంబర్ కి లింక్ అయి ఉన్నటువంటి రేషన్ కార్డ్ రావడం జరుగుతుంది. అక్కడ రేషన్ కార్డ్ లేనట్టయితే మనం నెక్స్ట్ స్టెప్ కి అనేది వెళ్లేటటువంటి అవకాశం లేదు. రేషన్ కార్డు లేనటువంటి వారైతే అప్లై చేయడానికి అవకాశం లేదు. అయితే మనం అధికారులని అడిగినప్పుడు వారు ఇచ్చినటువంటి సొల్యూషన్ ఏంటి అంటే, ఈ రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ రాజీవ్ యువ వికాసం అనేది ఏప్రిల్ 5వ తేదీ వరకు అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంది. దీనితో పాటుగా డేట్ అనేది కూడా కొంచెం పెంచేటటువంటి అవకాశాన్ని ఇస్తాము. ఆ లోపే ఈ కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయి. వచ్చిన తర్వాత అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అధికారులైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సరే, వారు చెప్పిన విధంగా వస్తాయా లేదా అనేది చూద్దాం. ఒకవేళ రాకపోయినా కూడా ఇది లాస్ట్ డేట్ అనేది ఈ టర్మ్ కి మాత్రమే ఏప్రిల్ 5 అనేది లాస్ట్ డేట్. మళ్ళీ 1 ఇయర్ కో లేదు అంటే 6 months కో మళ్ళీ ఈ రాజీవ్ యువ వికాసం అనేది పెట్టాల్సిందే. ఇవి కార్పొరేషన్ లోన్లు కాబట్టి నిరంతరంగా కొనసాగడం అనేది జరుగుతుంది. సో అప్పుడు అప్లై చేసుకునేటటువంటి అవకాశం కూడా మీకు ఉంటుంది. ఇక నెక్స్ట్ డౌట్ మనం చూసుకున్నట్టయితే ప్రణన్శ్వి గారు అడుగుతున్నారు, గర్ల్స్ కి లేదా అని చెప్పేసి. సిస్టర్, ఇక్కడ ఈ యొక్క పథకము గర్ల్స్ బాయ్స్ అనే తేడా లేదు, ఇద్దరికి కూడా ఎవరైనా కూడా నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు. మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కూడా ఈ యొక్క పథకానికి అప్లికేషన్ అనేది చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో మీరైతే తప్పనిసరిగా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ పెట్టేసి మీరైతే అప్లై చేసుకోండి హ్యాపీగా. ఇక నెక్స్ట్ డౌట్ ఒకటి చూసినట్టయితే, బ్రో పాన్ కార్డ్ అడుగుతుంది, ఎలాంటి బిజినెస్ సెలెక్ట్ చేస్తే పాన్ అవసరం లేదో చెప్పండి అని చెప్పేసి కూడా అడగడం అయితే జరుగుతుంది. బ్రో, ఇక్కడ నేను కొన్ని చూశాను, మాక్సిమం ప్రతి దానికి కూడా పాన్ కార్డ్ అనేది కంపల్సరీగా అడుగుతుంది. ఇక్కడ ఈ లోన్ అనేది మనకి అప్ టు 4 lakhs వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మినిమం 1 lakh to 4 lakh వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. 1 lakh దాటిన ప్రతి దానికి కూడా పాన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. సో మీరు ఏం చేస్తారంటే, పాన్ కార్డ్ లేదు అంటున్నారు కాబట్టి ఫస్ట్ పాన్ కార్డ్ అనేది అప్లై చేయండి. మీకు ఒక 1 week లోనే పాన్ కార్డ్ వస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్ కి అప్లై అనేది చేసుకోండి. సో ఈ విధమైన డౌట్స్ అడగడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ డౌట్స్ కి అయితే నేను క్లారిఫై ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఆ తర్వాత మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో మీ యొక్క డౌట్ ని తెలియజేయండి. వాటికి సంబంధించి కూడా నేను పార్ట్ 2 వీడియో అనేది చేసి పెట్టడం తప్పనిసరిగా జరుగుతుంది. ఈ రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకోవడానికి మేజర్ గా కావలసినటువంటి పత్రాలు ఆధార్ కార్డ్, అదే విధంగా రేషన్ కార్డ్ లో మీ యొక్క పేరు అనేది ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, దానితో పాటుగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదే విధంగా మీ యొక్క పాన్ కార్డ్ ఫోటో అనేది కూడా ఉండాలి. మీకు పాన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి, అప్లోడ్ చేయమంటున్నారు కాబట్టి. సో ఈ విధంగా ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, కుటుంబంలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింప చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. అలా అయితే లేదు. రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్లలో ఎవరైనా ఒక్కరికి మాత్రమే అవకాశం అయితే ప్రభుత్వం వారు ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించి మీలో 3-4 ఉన్నట్టయితే ఎవరైనా ఒక్కరు మాత్రమే అప్లై అనేది చేసుకోండి. సో ఈ విధంగా ఈ రుణాన్ని పొందడానికి నా వంతు సహకారంగా నా నుండి మీకైతే వీడియోస్ రావడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ అన్ని ఎప్పటికప్పుడు నేను పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.